తాడిపత్రి పురపాలక సంఘాన్ని ఆదర్శ మున్సిపాలిటీగా నిలపడానికి జేసీ ప్రభాకర్ రెడ్డి ఎంతగానో కృషి చేశారు. పచ్చదనం, పరిశుభ్రత, మౌలిక వస్తుల కల్పనను ప్రజల భాగస్వామ్యంతో పూర్తి చేసి విజయం సాధించారు. ఇప్పుడు తాడిపత్రి శాసనసభ్యుడిగా నియోజకవర్గాన్ని సైతం ఉన్నతంగా తీర్చిదిద్దాలని యోచిస్తున్నారు. అందుకోసం ప్రతిరోజూ గ్రామాల్లో పర్యటిస్తున్నారు. పల్లెల్లోని సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారు. అభివృద్ధి పనులకే ప్రభుత్వ నిధుల కోసం ఎదురు చూడకుండా సొంత ఖర్చుతో ముందుకు పోతున్నారు. ఒక ప్రొక్లేన్, 6 ట్రాక్టర్లు, 2 వాటర్ ట్యాంకులు, ఒక రోడ్లు కొన్నా. ఎందుకంటే నాకు తెలుసు మా ఊరు సమస్యలు. మా వాళ్ళు చాలా మంచివాళ్ళండి. మేము జేసీబీ లేదా ప్రొక్లేన్ పంపిస్తే వాళ్ళ సమస్యలు తీరుతాయి. ఇట్లా చిన్న చిన్నవి కొన్ని ఉన్నాయి. ఎమ్మెల్యే అయినాను, కనీసం కొద్దిగానే సేవ్ చేద్దాం. అదేగాక ఈ కాన్స్టిట్యున్సీలో మేము చాలా రుణపడి ఉన్నాం. రుణం తీర్చుకుంటున్నాం అంతే. గ్రామాల్లోని సమస్యలను తెలుసుకోవడానికి విద్యార్థులను భాగస్వాములను చేస్తున్నారు. విద్యార్థులు గ్రామాల్లో పర్యటించి సేకరించిన సమస్యల సమాచారాన్ని ఎమ్మెల్యేకి అందిస్తున్నారు. ఆ సమాచారం ప్రకారం సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే కసరత్తు చేస్తున్నారు. గ్రామాలకు చాలా ఉపయోగం ఉంది. ఏ ఎమ్మెల్యే కూడా జిల్లాలో ఇంతగా తిరగడం లేదు. మా ఎమ్మెల్యే మాత్రం బాగా తిరుగుతున్నాడు. స్వచ్ఛందంగా గవర్నమెంట్ ఫండ్స్ లేకుండా ఆయన సొంత బడ్జెట్తోనే చేస్తున్నాడు. ఇట్లా ఎమ్మెల్యే గారు రావడం మన ఊరికి మంచి పని అనుకుంటున్నాను. మన సమస్యలు ఆయన దృష్టికి తీసుకెళ్తే ఆయన స్పీడ్గా రెస్పాండ్ అవుతారు. చాలా మంచి పనులు చేస్తున్నారు. గ్రామంలో పోయి తిరుగుతూనే కదండి సార్ మనకు కూడా ఏం సమస్యలు ఉన్నాయి అని తెలిసేది. అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు కూడా ఇలాంటి కొత్త సమస్యలు ఉన్నాయి అని తెలిసింది. ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి నోట్అవుట్ చేసుకుంటాను ఎమ్మెల్యే సార్ వాళ్ళంతా. అంటే మేమంతా స్టూడెంట్స్గా, పౌరులుగా, యాజ్ ఏ సిటిజన్స్గా మేము కూడా చాలా హ్యాపీగా ఉంది తెలుసుకోవడం ప్రాబ్లమ్స్ కోసం. ఛాన్స్ ఇచ్చినందుకు ఎమ్మెల్యే సార్ గారికి థ్యాంక్స్ తెలుపుకుంటాం. క్షేత్రస్థాయిలో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని నమ్మిన జేసీ ఆ దిశగా కృషి చేస్తూ మంచి ఫలితాలు సాధిస్తున్నారు.